వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి సాగు చేసిన రైతులకి ఒక గుడ్ న్యూస్. ధరలు బాగానే ఆశాజనకంగా నడుస్తూ ఉన్నాయి. మార్కెట్ కూడా స్పీడ్గానే ఉంది. చాలా వెరైటీస్ 22,000 నుంచి 25,000, 26,000, 27,000. ఇక 2043 అయితే 35,000, 36,000, 37,000 కూడా నడుస్తూ ఉంది. ఇక తాజాగా ఒక మిర్చి రకం రికార్డు ధరలు పలుకుతా ఉంది. డబ్బీ మిర్చి. ఈ మిర్చిని రైతులు కొంచెం కొద్దిమంది సాగు చేస్తూ ఉంటారు. ఆ కొద్దిమంది రైతులకి ఈ ఏడాది పంట పండిందనే చెప్పవచ్చు. ఎల్లో మిర్చి కూడా గ్రామాల్లో ఒకళ్ళిద్దరు రైతులు పండిస్తూ ఉంటారు. కొంచెం దిగుబడులు తక్కువ, ధర ఎక్కువ. దాని ధర కూడా క్వింటా 47,000 దాకా ఉంది. అయితే డబ్బీ మిర్చి రికార్డు ధర కర్ణాటక బ్యాడగి మార్కెట్లో డబ్బీ మిర్చి అనంతపురం జిల్లాకు చెందిన తిప్పేస్వామి అనే మిర్చి రైతు క్వింటా 87,786 రూపాయలకి మిర్చి అమ్మారు. రికార్డు ధర పలికింది. ఈ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్ర వన్నూరుకు చెందిన తిప్పేస్వామితో పాటుగా ఆ గ్రామానికి చెందిన రైతులు దాదాపుగా 2 టన్నుల మిర్చి కర్ణాటకలోని బ్యాడగి మార్కెట్కి తీసుకెళ్లారు. బ్యాడగి మార్కెట్లో రికార్డు ధర నమోదైంది. రైతులందరినీ అక్కడ వ్యవసాయ మార్కెట్ అధికారులు సన్మానించి సెలవు కప్పి రైతుల్ని మంచిగా ఆదరించారు. వారందరికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మిర్చి రైతు సోదరులు చాలామంది అడుగుతూ ఉన్నారు, మిర్చి ధరలు పెరుగుతాయా లేదా, ఉంచుకోవచ్చా, అమ్ముకోవచ్చా అనే విషయంలో. మిర్చి ధరలు మనం గతంలో ఇచ్చిన టార్గెట్ 25,000 రీచ్ అయింది. కొన్ని వెరైటీస్ అయితే 30,000, 35,000 దాటిపోయాయి. ముఖ్యంగా 2-3 వెరైటీస్ 25,000, 26,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. డీడీలు, 341లు ఇవన్నీ. చాలా వెరైటీస్ 22,000, 23,000 నడుస్తూ ఉంది. పంట పెద్దగా లేదు. కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ కూడా లేదు. అయితే చాలామంది రైతులు ఇంకా డిసెంబర్ వరకు కోల్డ్ స్టోరేజ్లకు సంబంధించిన రెంట్ పే చేస్తున్నారు కాబట్టి అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది. రైతు సోదరులు మంచి ధర అనిపించినప్పుడు అమ్ముకోవచ్చు. ఎందుకంటే మనం హైయెస్ట్ పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు అమ్ముకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఒకళ్ళిద్దరు అమ్ముకుంటారు. మనం అమ్ముకున్న తర్వాత ధరలు మరలా కొద్దిగా పెరిగితే పెరగవచ్చు, బాధపడాల్సిన అవసరం లేదు. అయితే రైతు సోదరులు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అని ఈ యొక్క వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. వ్యాపారులు కానీ, ఐటీసీ లాంటి సంస్థ కానీ, కారం పొడులు తయారు చేసే సంస్థలు, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మార్కెట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక మార్కెట్ పెద్ద ఎత్తున సరుకు వస్తున్నా కూడా ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంది. బాగా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ధరలు అసలు ఎట్టి పరిస్థితులు తగ్గే అవకాశాలు అయితే లేవు. ఒక అడుగు ముందుకే కానీ వెనక్కి అడుగు పడే అవకాశాలు లేవు. కాబట్టి రైతు సోదరులు సొంతగా నిర్ణయం తీసుకోండి, వీడియోలు చూసి కాదు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మంచి ధరలు వచ్చినప్పుడు మా 25,000, 26,000 ధరలు వచ్చిన వెరైటీస్ కొంతమంది రైతులు చాలా వరకు అమ్ముకున్నారు. ఇంకా పెద్దగా ఏం లేవు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా మార్కెట్ ఒక అడుగు ముందుకే కానీ వెనక్కేసే అవకాశం లేదు. బ్యాడ్కి కనుక మీరు అమ్మితే డబ్బీ బ్యాడ్కి ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.